వచ్చేసినాం మా తమ్ముడు రూమ్ దగ్గరికి. మా తమ్ముడు 2.5 సంవత్సరం ఈ బంగ్లాలోనే కాలం గడిపిండు. అయిపోయి వీడికి రూమ్కి బాయ్ చెప్పేసి రోజులు వచ్చేసినాయి. బస్సులో టికెట్లు చెక్ చేస్తారు రోయి. మనం ముందరైతే అమ్మాయి కూర్చొని బుగాటి ఎంత ఉంది రేటు? బుగాటి రేట్ అవ్వలేదే. 2.5 దినాలంట రే. కాదు ఇది 2.5 దినాలు. బుగాటి 2.5 దినాలంటే తీసుకుంటావులే. బుగాటి 2.5 దినాలంటే తీసేసుకుంటావా? అది ఎత్తుకో ఇది 7 దినాలు. ఇదేం 2.5 దినాలంటే మొత్తం ఎన్ని తీసుకొని ఇండియాలో అమ్ముదామంటావా? వ్యాపారం పెడతా. కొత్త బిజినెస్ పెడదాం బా ఇండియాలో. ప్రైస్ ఎంత ఉందబ్బా. ప్రజెంట్ అయితే వాచ్లు తీసుకొని అయితే వచ్చినాం మా తమ్ముడు నేనైతే ఈ 2 ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ 2 ఇవన్నీ ప్యాక్ అయితే వేసేసినాం. ఈయనకున్న 10 కిలోకి ఇదే ఫుల్ అయిపోయింది. ఇంకా దోలు తీరిపోతుంది ఇప్పుడే. ఆడ చూడండి ఇంకా అవి ఉన్నాయి. ఇవే 10 కిలో వచ్చేసినాయి. ఇది మా ఒక్కడే ఇచ్చిన అనమాట. ఇదే 5 కిలో పైన ఉంది. ఏం చేయాలి ఏం అర్థం పెట్టలేదు. మైండ్ పని అయితే లేదు ముగ్గురికి. చెక్ చేయడానికి 17 kg తీసేయాలి. ప్రజెంట్ అయితే ఈ జీన్స్ ప్యాంట్లో తీసేద్దాం బయటకి. ఓకే ఎగ్జాక్ట్గా 15 ఇలా కొంచెం పెట్టిండు. అయిపోయింది మొత్తం బ్యాగ్ అంతా పెట్టేసుకొని వెళ్ళిపోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మీ హుసేన్ బ్లాగ్స్. అండ్ ఈరోజు వీడియోకి స్వాగతం. యాక్చువల్గా ఈరోజు వచ్చేసి నాకు లీవ్ అనమాట. కోవిడ్లో నేనైతే ఫాహిల్ అనే ఏరియాకి అయితే వెళ్తున్నా. ఎందుకంటే ఈరోజు మా తమ్ముడు కూడా లీవ్ ఉందనమాట. మా తమ్ముడు కూడా అహ్మదీ నుంచి ఫాహిల్ అయితే వస్తున్నాడు. ఎందుకు వెళ్తున్నారా అంటే ముందే చెప్పేస్తున్నా, మా తమ్ముడు ఇంటికి వెళ్తున్నాడు అనమాట. ఇంకొక 2 డేస్లో వాడికి వచ్చేసి కొంచెం షాపింగ్ చేద్దామని వెళ్తున్నాం. యాక్చువల్గా ఇప్పుడు మా కోటలో కార్ తీసుకొని వెళ్ళడం లేదనమాట. ఎందుకంటే అట్లా కార్ ఇవ్వరు అనమాట మా ఇంట్లో. మా కోవిడ్ ఇంట్లో కార్లు ఇవ్వరు అలా వెళ్ళనీకి అలా. సో అందుకే మా ఫ్రెండ్ వచ్చి డ్రాప్ చేస్తాడు అనమాట. నేను మా మేడం కాల్ చేసి అడిగిన, మా అమ్మ ఇట్లా చాలా దూరం బ్యాగ్ బరువు ఉంది, ఇట్లా మా తమ్ముడు ఇంటికి వెళ్తున్నాడు తెలుసు కదా అంటే చెప్పేసాను అనమాట. మా కోవిడ్ ఇంట్లో కూడా ఇట్లా మా తమ్ముడు సాఫ్ట్కి వెళ్తున్నాడు అని. మా ఫ్రెండ్ అయితే వస్తున్నాడు నన్ను డ్రాప్ చేసేకి. బండి కూడా స్టార్ట్ చేసి పెడదాం. బిస్మిల్లా. అదే అనమాట సంగతి. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఈ నుంచి నన్ను బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేస్తాడు. ఈ నన్ను బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత ఆ నుంచి నేను బస్సుకి వెళ్తాను అనమాట. చూపెడతా బస్ జర్నీ కూడా ఎలా ఉంటుందో. అమ్మా నా కారే కానీ వాడదలుతాడు దుబ్బోడు అని చెప్పిన అనమాట మా మేడంతో చెప్పించి. కొంచెం మా తమ్మునికి షాపింగ్ చేయాలన్నమాట. ఆల్రెడీ ఈ బ్యాగ్ నిండా చూడండి, ఆ బ్యాగ్ నిండా సామాన్లే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని సామాన్లు కొనికి అనమాట మా తమ్ముడికి. అంతే. అంటే లైక్ ఇంకా నేను కూడా షర్ట్ అందుకు కొనాలి. నా బర్త్డే కూడా వస్తుంది దగ్గరలో. షర్టు లైక్ ఏదైనా తీసుకుందామని ఆలోచిస్తున్నా. అంతే. మా తమ్ముడు కూడా ఇంటికి వెళ్తున్నాడు కదా, కొంచెం షర్టు గిట్ట ఏమైనా కొనుక్కొని లైక్ ఏంటన్నా ఉంటాయి కదా ఇంటికి తీసుకుని వెళ్ళాల్సినవి, అవన్నీ ఇప్పుడు షాపింగ్ చేద్దాం. ఓకేనా? మా తమ్ముడు ఇంటికి వెళ్ళే ముందు షాపింగ్ అనమాట ఈ వీడియో. చలో డైరెక్ట్ మా ఫ్రెండ్ ఇప్పుడు వస్తున్నాడు. అటు బాత్రూంలోకి వెళ్ళినమాట మంగడుకొని. నేను అంత లోపల వీడియో తీసుకొచ్చాను చెప్పి ఫాస్ట్ చేసిన. రాగానే బస్ దగ్గరికి వెళ్ళిపోయి బస్ ఎక్కిపోదాం ఫాహిల్కి. అంతే. ఓకే. మా ముసలాయన కారు చాలా హీట్ ఉంటుంది అనమాట. ఎండకు చూడండి ఇక్కడ గాసులకి అది ఉండదు అనమాట. సో అందుకని చాలా హీట్ ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ వస్తున్నాను డ్రాప్ చేసి. సయ్యద్ భాయ్ సే హాయ్. ఇక్కడ వచ్చేసినాను. ఇప్పుడు బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేసి ఈయనకున్న పని చెప్పింది అనమాట మా కోడి ముసలామ. ఆ షరీష్ నాకు చెప్తుంది కదా, అది పొద్దు నేను చెప్పింది అనమాట తీసుకుందామని. ఇంకా ఇప్పుడు నేను వచ్చేసి బస్ స్టాప్ దగ్గర వెళ్ళిపోయి డైరెక్ట్ ఫాహిల్కి వెళ్ళిపోవాలి. सैयद भाई वो फाइल का बस नंबर कितना? 112 102। 102 है शायद. 102 ఏదో బస్ నెంబర్లు ఉంటాయి అన్నమాట ఇక్కడ. 102 112 అనేసి ఏదో మర్చిపోయినా. మా ముసలైన కారులో ఏసీ ఎక్కడి నుంచి వస్తుందో కూడా అర్థం కాదు, అటుంటుంది అనమాట. చాలా పాత బండి ఇది. ఏసీ రాదు, తలకాయ నొప్పి మాకు. కటింగ్ ఎటుందో, బట్టలు ఎటున్నాయో ఏమో తెలియదు. వెళ్ళిపోతున్నాను అంతే ఫాస్ట్గా లేచేసి. ఇక్కడ మాకు దగ్గర ఉన్న ఏరియా అప్పుఫదిర్ అనమాట. ఇక్కడే ఉంటుంది బస్ స్టాప్. అక్కడ లాస్ట్లో డెడ్ ఎండ్లో ఉంటుంది. ఇక్కడ చూడండి దవార్ ఎంత బాగుందో, గ్రీన్గా మొత్తం రప్ప ఉన్నాయి, నీట్గా చేసారు. మళ్ళీ ఇక్కడ నుంచి ముందర నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి బస్ స్టాప్ దగ్గరికి. ముష్కిల్ नहीं है सैयद भाई, ठीक है आराम से जाओ. हाँ बाय.
ఈడోడు బస్ స్టాప్ ఆడుండి నన్ను ఈడ డ్రాప్ చేసిండు అనమాట షావాగాడు కాకపోతే. మళ్ళీ ఇప్పుడు నేను బస్ స్టాప్ దగ్గర నచ్చుకుంటా పోతాను ఆడికి. ఇదంతా 30 రోడ్ అనమాట. ఇక్కడే డ్రాప్ చేసింది చూడండి బండ్లు ఎట్లా వెళ్తున్నాయో. ఏమో బస్సు కూడా వచ్చేసింది, నేనేమో ఈడే ఉన్నా. ఆపుతాడా ఈయన డైరెక్ట్ ఆపుతాడా ఫహెల్ ఆపిలే లేవడా ఆపేట ఆగిపోతాడు. లేకపోతే ఎందుకు బస్ స్టాప్ దగ్గర పోయి నిలబడుకుని మళ్ళీ కథ మళ్ళీ చూడండి స్పోర్ట్స్ కార్ వెనకాల బస్సు 106 ఇది గురించి చెప్తామేమో పంప తీసుకుంటూ అయిపోయింది. ఫైనల్గా బస్ ఎక్కేసేసిన టికెట్ తీసుకేసుకోవాలన్నమాట. 250 ఫీల్స్ డైరెక్ట్గా అందరిని ఇచ్చేస్తారు, ఆడే డ్రైవర్ ఇచ్చేస్తాడు, కండక్టర్ అలా ఏమి ఉండడు అనమాట. టికెట్ తీసేసుకున్నాం, మన బ్యాగ్ పెట్టేసుకున్నాం. బరువు ఉంది, పందింది బస్సులో వెనకలు అందాయాలన్నాం. డైరెక్ట్ మా తమ్ముని ఒకసారి కాలేదు. బస్సు టికెట్ ఎవరో చెక్ చేస్తున్నారు అనమాట. ఎవరైతే టీసీ లెక్కన ఎవరో వచ్చి వెనకాల చూడండి, అతను చెక్ చేస్తున్నాడు. మధ్యలో ఎక్కిండు సడన్గా చెక్ చేస్తున్నాడు. బస్సులో ఉన్న టికెట్లు చెక్ చేస్తారు, చెక్ చేయరేమనుకున్నా. మన ముందరైతే అమ్మాయి కూర్చొని ఇప్పుడే బస్సులో దిగేసిన, అక్కడ బస్సు వెళ్ళిపోతుంది కదా, ఇక్కడ దించేసింది అనమాట ఫాహిల్లో. అంటే మా తమ్ముడు ఇక్కడే దిగమని చెప్పిండు, వాడి కోసం వెయిటింగ్. యాడికి వాగును ఆడనే ఉండంట. అంటే ఎలా అంటే నేను చిన్నప్పటి నుంచి ఎలా అంటే ఇన్నోసెంట్, లైక్ ఎలా అంటే ఎట్లా చెప్తారో తెలియదు కానీ తెలియదు అనమాట. ఇట్లా పెద్ద పెద్దగా తిరగను అటు ఇటు ఎక్కడంటే అక్కడికి సైడ్కి ఉంటా. బండి ఉంటే కనుక మళ్ళీ రప్ప తిరిగేస్తలే. అర్జుడు నువ్వు నువ్వు యాడికి తిరగాకు, నువ్వు బస్ స్టాప్ దగ్గర నేను నచ్చా అంట. ఎండ ఈడేమో ఎండ వాంచుతుంది. ఎండలో వస్తాలే మేబీ వాడే అటు సైడ్ నుంచి వస్తాడు, ఎటు సైడ్ నుంచి వస్తాడు తెలియదు. వచ్చిండు నా బ్యాగ్ అప్పయిపోదామని ఎవరికొకరికి, ఎందుకంటే బరువు ఉంది అనమాట. దీంట్లో ఓన్లీ సామాన్లు ఉన్నాయి, మొయ్యలేకపోతాను. ఎవరొకరు వస్తే మా తమ్ముడు వచ్చేసి బ్యాగ్ ఇది ఉంటుంది కదా, ఇదేంది ఇది గ్రాండ్ ఐపూర్లో కింద లగేజ్ పెట్టుకుంటూ వచ్చినావా, ఏడుస్తున్నాడు మా తమ్ముడు. ఏందిరా అంటే టెక్నాలజీ అనమాట. లైక్ ఎలా అంటే అది పట్టుకుని తిరిగి ఓపిక లేక ఇది ఇచ్చేసి ఇంక మళ్ళీ పోయేటప్పుడు తీసుకుందాం అనేసి మావాడు ఐడియా అనమాట. నేనే అరే ఎక్కడ ఎట్లా వస్తాయి ఇలాంటి ఐడియాలు అనేసి. ఇప్పుడు అమ్మో మర్చిపోయినారా. ప్రజెంట్ అయితే టిఫిన్ చేసి వచ్చినాం. మా వాడు పెద్ద మెనూ తీసుకుని ఆర్డర్ చేస్తున్నాం. ఇంకా టిఫిన్ చేయలేదు, మా వాడు తమ్ముడు చేసి వచ్చినాడు, నేను చేయలే ఇంకా. లేదబ్బా దీంట్లో లేదు, ఏంది లేదా దోశలు గీసలు లేవు. అయిపోయింది. దోశ అయితే వచ్చేసినాయి 2 ఎగ్ దోశ అనమాట. ఏదో చెప్పి తెల్లంగా ఉంది దేవుడు. ఏదో ఒకట్లే టేస్ట్ అయితే ఇంట్లో ఉన్నట్టుంది దోశ. నాకు ఈ మిరకారం బేలే, మా తమ్మునికి మిరకారం వేసి నాకు వేయలే. ఓ సారీ 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 అరే చూసుకోలే. దోశ పెట్టి పుల్ల అది కొబ్బరి నీళ్ళ అయిపోయింది అనమాట. ఇప్పుడే తినేసినాం. ఇటు పక్కల గ్రాండ్ ఐపర్ ఉంది, ఇటు పక్క లులు ఉంది. మా తమ్ముడు ఎప్పుడు లులు పోవాలి, లులు పంప ఒకసారి అంటున్నాడు. సరే పద అని చెప్పి లులుకి వెళ్ళిపోతున్నాం. మరి అప్పదాలు అడగ రిప్లై కదా నువ్వేంటివి, ఈడు ఇట్నే మాడతాడు. ఇప్పుడు దాకా చెప్పి నేను ఎప్పుడు పోలే ఫోన్ పన్నాడు, మళ్ళీ అంటాడు నేను ఎప్పుడు సాన్సర్ బాగా చేసినవులే. స్టార్ బక్స్ అంట గైస్. ఇంకా ముందు అటుపక్కల నుంచి పోతాను, అటుపక్కల నుంచి ఎంట్రీ లేదంట, అందుకే నేను మళ్ళీ ఇట పోతాను. మ్యాక్స్ కూడా ఉంది కదరా, మ్యాక్స్లో రేట్లు ఎక్కువ ఉంటాయి, కొనలేము బట్టలు గిట్టలు. దినార్ 450 దినార్ 450 అంటే ఏం రే నీ బాంది ఇది లూళ్ళు. ఇక్కడ ఇది చూడు ఎంత బాగుంది, పడవ అందుకు లొకేషన్ డెకరేషన్గా చూడండి, పడవ ఉంది బాగా పెట్టారు. ఫహెల్ లూలు ఏదో ఒకటి షాపింగ్ చేద్దామని వెళ్ళిపోతున్నాం. ఎట్లా బట్టలు అందుకున్నాం, షూ అందుకు చూద్దామని. బాగుంది పడవ చూడు. వచ్చినాం చూడండి, అందరు చాలా మంది ఉన్నారు. బాగుంటుంది రా, ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది రా, నిజంగానే బాగుంటుంది. మామూలుగా షాప్లో కొందాంలే, కానీ ఇలాంటిది నేను కూడా ఇలాంటిదే తీసుకోవాలి. అలాంటి 5 దినార్లో 300 ఫీల్స్ అంటే 1500 రూపాయలు. ఇంకా షర్ట్లు కూడా ఉన్నాయి. బాగుంది కదా ఇది షర్టు. బాగుంది ఆడకుండా అంతా న్యూ ఫిట్.
పంప మీరు అమెజాన్ పంప. ఏం షాపింగ్ చేయడమో ఏమో. చూడండి రేస్ కార్లు చూడండి పిల్లవాళ్ళకి ఎంత బాగున్నాయో. ఆర్సీ కార్లు అన్నీ, ఇవన్నీ ఆర్సీ కార్లే. చూడు ఇది ఆర్సీ కారే, ఇది కాదులే, ఇది కూడా ఆర్సీ కారే. అదో ఉంది. ప్రైస్ ఎంత ఉంది? ఇలాంటిది కాదు, ఇదో ఇలాంటిది బాగుంటుంది. ఇలాంటిది బాగుంటుంది, టెస్లా అంట. ఇది బాగుంటుంది రా ఆర్సీ కారు. ఇది ఎంత ఉంది రేట్? ఇది ఇదేడు ఉంది కదా, 7 దినాలు అనుకోండి. 7 21, 2100 రూపాయలు. 2100. ఇది చూడండి బొగాటి కార్ ఎంత ఉందో ఇక్కడ. బుగాటి బుగాటి ఎంత ఉంది రేటు? బుగాటి రేట్ అవ్వలేదు. 2.5 దినాలు అంటారు. కాదు ఇది 2.5 దినాలు. బుగాటి 2.5 దినాలు అంటే తీసుకుంటావులే. కాదు భుజాన్ రే, బుగాటి 2.5 దినాలు అంటే తీసేసుకుంటావా? అది ఎత్తుకో. ఇది 7 దినాలు. ఇదేం 2.5 దినాలు అంటే మొత్తం ఎన్ని తీసుకొని ఇండియాలో అమ్ముదామంటావా? అంతగా వ్యాపారం పెడతా. కొత్త బిజినెస్ పెడదాం బా ఇండియాలో మనం. ఆ సిగరెట్ నిజం తక్కువనే ఉన్నాయి రేట్లు. ఇజుర్రా 180 బండి. 5 దినాలు 180 పో. ఇజుర్రా 180 పోదామా? బండి భలే ఉన్నాయి ఇక్కడ రేస్ కార్లు అన్నీ. ఇది చూడు మాన్స్టర్ ట్రక్ తిన, అది ఉంటుంది చూడు, అదో మాస్టర్ ట్రక్. మోన్స్టార్ ఓపెన్ లో పెడితే కూడా చెకింగ్ చేయాలి. కూర్చొని ఏమైనా వర్క్ అయితే కూర్చొని ఇంటికి వెళ్ళేటప్పుడు పక్కా తీసుకొని వెళ్తారా? ఇది ఇది ఇలాంటివి తీసుకొని వెళ్తాం ఇంటికి వచ్చేటప్పుడు. ఎవరైనా పిల్లవాళ్ళ కోసం, అంటే తెలిసిన పిల్లవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇద్దాం. మేమైతే ఇప్పుడే టేప్ కొన్నాం అనమాట. ఇది చూడండి, ఈ సెట్ అంతా కలిపి దినారే. ఇది చూడండి దినారు. 6 పీసులు వచ్చాయి. 6 పీసులు అదాడు అందులే. 6 పీసులు కలిపి దినారు. ఎంత మేలు, చాలా మేలు కదా లులులో. ఇది చూడండి, ఇది ఒకటి వచ్చేసి 300 ఫీల్స్ ఉంది. ఒకటి 300 ఫీల్స్, 6 కలిపి దినారు. మా తమ్ముడు అయితే తీసుకున్నాడు అనమాట, ఉంటుంది లేనేసి. ఒకవేళ వాడు వాడుకున్న కాడికి వాడుకునే నేను తీసుకుని వెళ్ళిపోతాను ఇంటికి. నిజమైన బెస్ట్. బయట ఎంత రేట్ ఉందో తెలియదు నాకైతే, సారీ, అందువల్ల బెస్ట్ అనిపిస్తుంది. చూడండి అన్నీ అక్కడ షూస్ అందుకు పిక్చర్ రేట్లు ఉన్నాయి. అక్కడ ఎదురుగా బట్టలు ఉన్నాయి. ఎంతసేపు అయిందని ఈ క్యూ లైన్లలోనే ఉన్నాం, చాలా సేపు అయిపోయింది. వచ్చి కొన్నది 2 కొన్నింటి ఎక్కువ సేపు ఉన్నాం. అయిపోయింది షాపింగ్ అయిపోయింది. లూలులో కొనేసాం. ఓపెన్ చేయి. ఎందుకేం స్ట్రాబెర్రీ ఎంత బాగుంటుందని. స్ట్రాబెర్రీ అంటే ఆడోళ్ళు తాగేదంట. చూడు మా వాడు ఏమంటున్నాడు. వాడు లోపల మనిషికి నుంచి ఉండి అలా ఎత్తుకొని ఇంకా కార్లో వేసుకొని నిజంగా టేస్ట్ భలే ఉంటుంది ఇది స్ట్రాబెర్రీ. ఆడోళ్ళు అంట, ఆడోళ్ళు ఏం ఆడోళ్ళు చెత్త తినరు. పాలు మెలరాలి మిల్క్. పూర్తి రియాక్షన్ ఏంది అది, ఎట్లుంది? బాగాలేదు నిజంగా. బాగుందిలే. దీని బదులు పాలు బెస్ట్ రా. ఇప్పుడు మళ్ళీ గ్రాండ్ పెరిగి వెళ్ళిపోతున్నాం. ఆ నుంచి ఇప్పుడు మళ్ళీ లూలు నుంచి గ్రాండ్ పెరిగినా, గ్రాండ్ పెరిగి కూడా ఏం చేసుకోవాలి, డైరెక్ట్ తిరిగేసి మళ్ళీ ఇప్పుడు న్యూ స్టార్ట్ ముందర ఆడ వాచ్లో కొనకనే వెళ్ళిపోతున్నాం. అక్కడనే బట్టలు చూద్దాం అంటున్నాం మా తమ్ముడు. అక్కడికి వెళ్ళేసి 70% ఆఫర్ పెట్టారా? అక్కడ మంచిగా మంచిగా ఉన్నాయి. ఫోన్ బాగా నాలా ఇప్పుడు చేస్తుంటా. ఇక్కడ ఉన్న బట్టలు ఏం బాలేవు. మా తమ్ముడు పిలుచుకొని వచ్చిండు. ఏందిరా అది, ఒకప్పుడు ఇండియాలోనే అయిపోయింది దాని ట్రెండ్. మచ్చా స్కేప్ మచ్చా ఏం బాలేదు నుంచి. ఏ షూ 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 పొరాకొని షూపు షూపు షూ ఇక్కడ షూ. ఏంట్రా ఇది ప్రైజ్ ఎంత ఉందబ్బా? తగిలిద్దాం అనుకుంటే వస్తలేవా? ఇట్లా తగిలియాలా ఇది? సారీ తెలియదే. ముందర నా నెక్స్ట్లో పోతున్నాం. యాడ పనుగు తెలేదు. ఇదంతా న్యూ ఇయర్ రప్ప రప్ప అని రచ్చ రచ్చింది. అరే
ఇది రచ్చ రచ్చ ఉంది కదరా. దీంట్లోనే వాడు ఉండేది ఎవడు? అందరూ రుచి పబ్స్ ఇంటర్నేషనల్ పేరు పెట్టినాడు చావు. ప్రజెంట్ అయితే వాచ్లు తీసుకొని అయితే వచ్చినాం మా తమ్ముడు నేనైతే ఈ రెండిట్లో ఒకటి తీసుకుందాం అనుకుంటున్నా. ఈ రెండిట్లో ఒకటి లైట్ కూడా అవుతుంది. ఇవి మా సిస్టర్స్ తీసుకున్నాం అనమాట. మా సిస్టర్స్ కోసం ఈ వాచ్లు. ఏజ్ లైట్ వస్తుంది. ఏం లేటు, ఇది 3 దినాలంట, 1000 రూపాయలు ఇది. ఎవరు దాంట్లో తెలుసుకుంటే వరకు చాలా ఎక్కువ రేటు. ఇది నార్మల్ వాచ్ తీసుకో. తీసుకోవాలా? इधन शॉप होना चाहिए 10 शॉप होना. बोल दो भाई आपका शॉप एड्रेस बोल दो फुल वीडियो पे. फाहिल यूनिस्टो शॉप नंबर 10 सेकंड फ्लोर M4 వచ్చేసేయండి తక్కువకి షాప్. మా ఆర్డర్ అవుతున్నాడు ఇస్తాగా. నేను ఇది 3 తీసేసుకున్నాను అన్నమాట. ఇప్పుడే ఈ 3 మా చెల్లెలు బెస్ట్ ప్రైజ్కి ఇచ్చాను నీకు. మన వాచ్ ఫైనల్గా బ్యాగ్ ఉంది తీసేస్తున్నాం. ఇంతసేపు తిరిగేసాం తెలిసాను. కోమది బ్రో ఇండియా అయిపోయింది. మై ఫ్రెండ్ శ్రీలంక. ఇంటికి వెళ్ళిపోతున్నాం. అంటే ఎండ ఎక్కువ పెడుతుంది అన్నమాట. చూడండి టైం ఎండ ఎక్కువ పెడుతుంది, తట్టుకోలేకున్నాం. అందుకని వెళ్ళిపోతున్నాం డైరెక్ట్. 2 నిమిషాలు అంటే ఇంటికి వెళ్ళిపోతాం. అందుకని టైం ఎంత అవుతుందో 12:30 అవుతుంటుంది అంతే. వెళ్ళిపోతున్నాం ఇంకా మా రూమ్ దగ్గరికి, మా తమ్ముడు రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి ప్యాకింగ్ అనేది చేద్దాం లగేజ్ అనేది. అన్నీ తినేద్దాం అనేసి ఇంకా పాహిల్ నుంచి అడిగి తినారన్నారు కదా. చూడు మళ్ళీ నుంచి రానికి ఎంత ఉంటుంది? ఆ నుంచి ఇడికి రాను తక్కువ అంతే తినారు. చలో మా తమ్ముడు రూమ్ దగ్గరికి వెళ్దాం. ఓకే వెళ్ళిపోతున్నాం. అయిపోయింది, ఇప్పుడే దిగేసినాం. మా తమ్ముడు రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం నడుచుకుంటూ కాలినడక. ఎండ అయితే వాంచి ఉడుతుంది ఒక పక్కన. అమ్మ ఏమి ఎండ రారే వాడేమో బర్ర అంటాడు. ఎడగుతాడు వాడు. అక్కిసకున్నట్టుంది పేట దేవుడా. ఎంత మా తమ్ముని ఏరియా అనమాట. వచ్చేసినాం మా తమ్ముడు రూమ్ దగ్గరికి. మా తమ్ముడు 2.5 సంవత్సరం ఈ బంగ్లాలోనే కాలం గడిపిండు. అయిపోయి వీడికి రూమ్కి బాయ్ చెప్పేసి రోజులు వచ్చేసినాయి. బా వెల్కమ్ టు యువర్ బంగ్లా బ్రో. ఓపెన్ ఏసీ ఫస్ట్ బ్రో. టూ మచ్ హాట్ బ్రో. బింగుతుంది ఎండమ్మో నాయనా. ఏందిరా ఆర్సీ కారు ఉంది? పోతున్నాడు మా వాడు. ఇంకా ఫుడ్ తీసుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్ అనమాట, శ్రీలంక ఫ్రెండ్. హాయ్ బ్రో, సే హాయ్. శ్రీలంక అనమాట, సఫరాజ్. ఇద్దరిది అవులేండి పాపం. అయితే రాత్రి మా తమ్ముడు 1 గంట ఎప్పుడైనా అంటే రూమ్కి లేట్గా వస్తానని అని చెప్పి అని, సరే నువ్వు రారా, నువ్వు వచ్చిన తర్వాత తిందాం అనేసి ఇద్దరు కూర్చొని తింటారు అనమాట. ఇద్దరు ఫ్రెండ్షిప్ పెద్ద లెక్క. చెప్పురా రే, ఒక మాటలో చెప్పురా. ఉండరా ఇదో నీ ఫ్రెండ్ గురించి ఒక మాటలో చెప్పు. ఒక మాటలుంటే నాకు ఎట్ట పట్టుకుని ఏం కదా. దిస్ ఈజ్ మై సర్ప్రైజ్ ఫ్రెండ్. చాలా వానికి సిగ్గు ఎక్కువ సర్ప్రైజ్ అనేటానికి. గర్ల్ ఫ్రెండ్ శ్రీలంక పనిచి వాడు వచ్చేసి శ్రీలంక మై ఫ్రెండ్. వాళ్ళ ఇల్లు ఒక బాగా ఫుల్ టార్చర్గా ఉంటుంది, ఫుల్ డ్యూటీ. అబ్బా నీంగ మేడం ఉండు వాయిసరిగా కాదురా ఏమంటాడని బాబా మామ జోక్ చెద్దాం అంటాడు. అబద్ధాలు ఆడతారు మీరు అంటారా? మన మేడం మేము ఇద్దరం అబద్ధం ఆడతాం కదా. ఓకే నువ్వు ఇంటికి వెళ్ళిపో. అయితే రే నేను తిన్నీకి నేను ఒకవేళ 11 అవుతుంది రా, నేను వచ్చేసరికి అన్నీ ఉన్నా సరే ఏమైతే రా ఏముంటా ఏమన్నా కలిసి చచ్చిపోతాను ఒక పూట తినుకోకుండా అంటే రా నేను తింటా అంటాడు. ఇద్దరం కలిసి అలా పెద్ద ప్లేట్ తీసుకుంటాం, పెద్ద ప్లేట్లో తింటాం. ఎప్పుడైనా సరే నైట్ 11, 12 అవుతుంది. నేను ఒకవేళ జోక్ అయిపోయినా 1 అవుతుంది ఏమన్నా సరే నువ్వు రా నేను తింటా. ఈ మాటని అంటారా బాబు. సర్ప్రైజ్ మై హార్ట్. శ్రీలంక కుళ్ళు. ప్రెజెంట్ అయితే బిర్యానీ తెచ్చుకున్నాం, చికెన్ 65 బిర్యానీ. మా తమ్ముడు ఫ్రెండ్ వచ్చాడు ఇప్పుడు ఇద్దరం కలిసి తెచ్చుకున్నాం. పోయి లాగిచ్చడమే చికెన్ 65 బిర్యానీ.
మొత్తం ఇదంతా పార్టీ, దిస్ ఈజ్ పార్టీ. 7 అప్లు, ఇదంతా కీరకాయ సెటప్, డకూస్ అని ట్రై చేయడమే. ఎల్లా బ్రో, అఖిల్ బ్రో ఇదిరా పులుసు, ఇదిరా పులుసు లేదు, ఏం లేదు గైస్. ఎంజాయ్ పండగ. అదేంది అది వద్దులే నాకు ఏం యాక్చువల్గా అయితే 5లో తినేటోళ్ళం, వచ్చి తింటున్నాం. సర్ప్రైజ్గా ఇంత ఫీ మిన్ని జలిహిన్ عرب انت ما بي وانا فايل اكل هذا فاهل جيب وانا افكر منك اكل فايل انا اقول سبراس بي تعال مني اكل عرب తిరునంగమలై. ప్రెసెంట్ అయితే మా తమ్ముడు రూమ్ మొత్తం ఖాళీ చేస్తున్నాం అనమాట. లగేజ్ మొత్తం ప్యాక్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేది ఈయన చూడండి, ఈ బట్టలు మొత్తం ఇక్కడ ఎన్ని ఉన్నాయో, ఈ బట్టలు ఈడ ఉన్నాయి, ఇంకా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు ప్యాక్ చేయాలా? ఈ రూమ్ మొత్తం ఉంటుంది కదా, ఒక 50 కేలు. నీకు వచ్చిన 10 కేలు టికెట్కి ఎట్రా? ఇది చూడండి, ఈడ ఉన్నాయి ఏంటో ఇంకా సరుకు సామాన్లు. ఓడి అమ్మ బాబా, ఇలా కపిల్ గాడు ఇచ్చిండంట. ఇది రూపాయన వాడది బ్రాండా. చూడండి, ఇలా ఫ్రెండ్, శ్రీలంక ఫ్రెండు. మొత్తం ఆ బ్యాగు, ఈ బ్యాగు, దీనిలో రెండు అన్ని ప్యాక్ చేయాలి కదా. हाय गाइस వాళ్ళ ఫ్రెండ్ అనమాట, బెస్ట్ ఫ్రెండ్. చలో దీంట్లో లగేజ్ మొత్తం ప్యాక్ చేసి కలుద్దాం. ఓకే, ప్రజెంట్ అయితే ఇవన్నీ ప్యాక్ చేసేసినాం. మా వాడు చూడు, మెట్లు వద్దంటే మెట్లు ఇంటలేడు. వాళ్ళ నాన్నకంట ఇవి ప్రేమతో ఉన్నారంట, కోవిట్లో చాలా రేట్ అంట ఇవి. సో అందువల్ల చూడండి, చాలా రేట్లు ఇవి పెట్టుకోవాలా అని పంపిస్తున్నారు, మెత్తగా ఉండాలని మా ఆయనకి ఆనేళ్ళు ఎందుకు ఉంటాయిలే, అందువల్ల అనమాట. ఇవన్నీ ప్యాక్ అయితే చేసేసినాం. ఈయనకున్న 10 కేలకి ఇదే ఫుల్ అయిపోయింది, ఇంకా దోలు తీరిపోతుంది ఇప్పుడే. ఆడ చూడండి, ఇంకా అవి ఉన్నాయి. ఇవే 10 కేలు వచ్చేసినాయి. ఇది మా ఒక్కడే ఇచ్చిన అనమాట. ఇదే 5 కేలు పైన ఉంది. ఏం చేయాలి, ఏం అర్థం పెట్టలేదు, మైండ్ పని అయితే లేదు ముగ్గురికి. అయిపోయింది మొత్తం, లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసినాం. 20 యూనిట్ ఉంది అంటే ఇంకా మళ్ళీ మనం లేదు 15 అంతే వచ్చింటుంది. అది ఎంత ఉంది చెప్పు, అది ఆ వెయిట్ పట్టుకొచ్చేస్తా. 5 ఉంటుంది లేదు మొత్తం. ఐ థింక్ అది ఈజ్ 15 ఎగ్జాక్ట్లీ. మొత్తం అయిపోయింది అనమాట. ఇది ఒక్క బ్యాగే, అది ఇది 2 ఒక చేత పడుకున్నాను, అర్థమవుతుంది మోసినట్టు. ఎగ్జాక్ట్గా అందాసం ఏం తెలుసు చూడ, కొంచెం వెయిట్ ఉంది, అంత తక్కువ ఉంటుంది. 15 ఉంటుంది నాకు తెలిసింది, ఎగ్జాక్ట్ 15 వచ్చి ఉంటుంది. ఇంకా మిగతా ఏమైనా ఉంటాయి కనుక చిన్న ఇంకా బట్టలు గిట్టలు ఇవి మామూలువి. ఆ బ్యాగ్లో 7 కేలు ఉంది కదా. 7 కేలు అంటే ఆ బ్యాగ్ మొత్తం నిండినా 7 కేలు అవుతుంది. నీకు అర్థం కావడంలే, అది మొత్తం నిండితే 7 కేలు అవుతుంది. ఇప్పుడు ఈ బ్యాగ్ మొత్తం ప్యాక్ చేసేసి ఇంకా ప్రెజెంట్ అయితే లగేజ్ చెక్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. మా తమ్ముడిని ఆడ జమ్యా దగ్గర చెక్ చేస్తారు, పోందంటే పోతున్నాం. చలో, మా తమ్ముడు రూమ్ మొత్తం సర్దేసినాం. ఇంట్రెస్టింగ్గా ఒకటి అవ్వబడింది అనమాట మా తమ్ముడి దగ్గర. చూడండి, రియల్ బుల్లెట్ ఇది. నిజంగా నేనే షాక్ అయిపోయినా. చూడండి, దొరికిందంట. కోవిడ్లో రియల్ బుల్లెట్లు కూడా దొరుకుతున్నాయంటే ఇంకా అర్థం చేసుకోండి ఎంతగానో. చిన్న ముష్కిలా ఇంత రోజు శ్రీలంక బాస్. చూడండి, నిజంగా బుల్లెట్ ఇది. చూడండి, ఇట్లాంటి కోవిడ్లు పబ్లిక్గా దొరుకుతున్నాయంటే కింద రోడ్ల మీద, అందుకు అర్థం చేసుకోండి మీరు ఎలాంటి స్టేజ్లో ఉందో. అప్పుడు మామూలు ఇలాంటివి ఉండండి గైస్. మన టీషర్ట్లు మనం కూడా పెట్టేసుకున్నామని బ్యాగ్ మోసుకొని వచ్చినాం చెక్ చేయడానికి. 17 kg తీసేయం. ప్రెజెంట్ అయితే వెయిట్ చెక్ చేసినాం, 17 కేజీలు అయితే ఉంది, 17.5 ఉంది. ప్రెజెంట్ అయితే ఏం ఉంటే మా తమ్ముడు మళ్ళీ వెళ్ళిపోయినా రూమ్ దగ్గర పీంచ మర్చిపోయాడు. ఒక 2 కేజీలు తీసేద్దామని 10 కేజీలు ఎగ్జాక్ట్గా పెడదాం అనేసి. అంతే కదా, పెట్టేస్తే మా బ్యాగ్ కంప్లీట్ అయిపోతే పని అయిపోతుంది. ఎక్కువ అయిపోయింది లగేజ్, 17 కేజీలు అయిపోయింది. ఇంకా వాడు ఎటపోతాడు అని బ్యాగ్ లేదు, ఏం లేదు, అంతే. మళ్ళీ వేస్తాడు. ప్రెజెంట్ అయితే ఇప్పుడు తీస్తున్నాం కదా, దీంట్లో ఒక 2.5 కేజీ ఏం తీద్దాం అనేసి.
సామంటే తీరా ఏమన్నా సామాన్లు కాదు, బట్టలే తీయాలి. పట్టుకో. ప్రజెంట్ అయితే ఈ జీన్స్ ప్యాంట్లు తీసేద్దాం బయటకి. అదే బెట్ట ఇది ఉంది, ఇదే ఉందని దీంట్లోంచి బట్టలు తీసేయకండి. ఫుల్ మళ్ళా అది తీసి బస్ తర్వాత కొలం చెట్రా ఇది మీద తీసేద్దాం. ఎత్తు 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 ఫస్ట్ ఒకసారి చెక్ చేద్దాం ఇది తీసుకుందాం. ఓకే, هذا اوكي مو مشكله ఎగ్జాక్ట్గా 15 ఇలా కొంచెం పెట్టిండు. ما مشكله ب 300 مشكله شوف اسمع هذا అయిపోయింది మనం చెక్ تقدر చేసి. شيء هنا إذا هنا ما يصير وتزيد فلوس ما يأتي فلوس شيل ملابس انت حر البس 5 6 5 6 البس ما تقدر ما يأتي ఆయన ఏమంటాడంటే బట్టలు తీసేసుకో అంటున్నాడు. بعدين انت تيارة شيل అయిపోయింది, మొత్తం బ్యాగ్ అంతా పెట్టేసుకొని వెళ్ళిపోతున్నాం. మొత్తం 15 కేలు పెట్టేసాం అనమాట. ఎగ్జాక్ట్ 15 కేల 300 గ్రాములకు వచ్చేసినాం రూమ్ దగ్గరికి. అయిపోయింది అనమాట. మార్నింగ్ ఇది ఒక్క బ్యాగే, ఆ బ్యాగ్లోని బట్టలు ఉన్నాయి ఆల్రెడీ. చూడండి ఇంకా పైన వెళ్ళిపోవడం వాడు. ఓ మామ మయ్య బాబ్జాన్, నీకు కోవిడ్లో బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏం జరిగిందిరా? అంటే లైక్ కోవిడ్ ఎక్స్పీరియన్స్ చెప్పురా ఒక మాటలో. రొంబ డేంజర్ ఒక సెకండ్ మైక్ ఒక్క సెకండ్ రా. నీకు నేను ఒకటే అడుగుతా, ఒక ఆన్సర్ చెప్పు, ఓకేనా? నీకు అంటే మనందరం యువత కదా, మనలాంటి వాళ్ళు ఇళ్ళలో డ్రైవర్ వస్తే మంచిగా పని చేయగలుగుతారా, చేయలేరా, ఎలా ఉంటుంది? అస్సలు చేయలేం. ఎందుకు? పరమ వేస్ట్, ఇంట్రెస్ట్ ఉండదు, మనశ్శాంతి ఉండదు. ఫస్ట్ మంచిదైతే పర్లే, మంచిది కాకపోయిందంటే దమ్మిడి బ్యాండ్ జీరోని. ఓకే, పరమ వేస్ట్ అంటే వేస్ట్. అంటే ఇలాంటి పనికి రావాల్సిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఇలాంటి పనికి రావాల్సిన వాళ్ళు అంటే ఇంకా చెప్పలేం, డబ్బులు అవసరం ఉండేటోళ్ళు. డబ్బులు ప్రతి ఒక్కరు అవసరం ఉంటుంది, అంటే లైక్ ఎలా అంటే ఏదానికైనా మేము భరిస్తాం, కొట్టినా తిట్టినా భరిస్తాం అవును. అనేటోళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఉన్నాడు పక్కన, వాడిది చెప్పు లైక్ ఎలా ఉంటుంది అంటే వంద నువ్వే చెప్పు, నీకు తెలుసు కదా. వాడు వచ్చేసి చూడు, వాడు సంవత్సరం అయింది వచ్చి, వాళ్ళమ్మ ఖాళీ రిపోయింది, ఇంటికి పోవాలి వాడు. వాళ్ళేమో పంపిలే, 3 నెలల నుంచి జీతం కూడా వేయలే. మళ్ళీ ఎటేటా చూడు పారబులం. వాడు ఎన్నిసార్లు అడిగి 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 సాల్ అయిపోయింది. అసలు ఒక్కపారి కూడా పంపిలేవు, ఒక్కసారి కూడా పంపిలేవాడిని. 3 నెలల నుంచి జీతం కూడా వేయలే వానికి. ఇంకా అప్పుడు చూడు అటుంటుంది సిచ్యువేషన్. నేను చెప్పేది ఏంటంటే అన్నీ కనుక్కొని వివరంగా కనుక్కొని వచ్చే పర్లే, మంచిగా ఉంటుంది. అది మరి ఏమొకరో ప్రాబ్లంగా ఉన్నా వేస్ట్ అయిపోతుంది, జీవితం నాశనం అయిపోతుంది. సరే, నీకు మీ కంపెనీలో కొట్టి మీదకి వచ్చి అనిపించాం కోవిడ్ క్వశ్చన్ కొత్తలో, ఆ రోజు నీకు ఏమనిపించింది? ఆ రోజు నాకేమనిపించింది, నేనైతే సైలెంట్ అయిపోయినా. ఒక్కటే అనుకున్నా, వాడు కొడితే కన్నా నేను కొడతా, ఇదే అనుకున్నా అయితే పక్క. వాడు కొట్టాలా నేను కొట్టాలా, నువ్వు కొడితేమో కొట్టు నేను కొడతా అన్నా. అంటేనే వాడు వదిలేసాడు. నైట్ 2 గంటలప్పుడు వచ్చాడు, టికెట్ ఎక్కడికి వేయాలన్నాడు. ఇండియాలో యా మూలకైనా బేయని చెప్పాను అంతే. ఆ రోజు టికెట్ బేయని చెప్తే ఈ రోజు టికెట్ కుదిరింది. 2 సంవత్సరాలు 4 నెలలు 4 నెలలు. ఫుడ్ నువ్వు వేసుకోవాలి కదా. ఫుడ్ నేనే, అన్ని నేనే. జీతము తక్కువ, ఫుడ్ ఇబ్బంది, తలనొప్పి. 60-70 దినాలు ఇచ్చాను ఇంట్లో. ఎందుకంటే ఫుడ్ నువ్వే చేసుకోవాలి, అన్ని నువ్వు వేసుకోవాలి. మైక్ దగ్గర పెట్టుకున్నాను నీకా అంటే దగ్గర పెడతాను, అట్లా సిచ్యువేషన్లు అన్నీ. అందుకే నేను చెప్పేది ఏంటంటే కన్నా మంచిగా చూసుకొని వచ్చే. ఒకటి నీకు ఈ రూమ్ మొత్తం బాగా పీస్ఫుల్ ఉండేది కదా ఒక్కనికి. ఒక్కనికైతే హ్యాపీ. రూమ్లో 2-3 వాడి రూమ్లో ఒకడు యూపీఓడు ఉన్నాడు. వాడు నైట్ ఫోన్ మాట్లాడితే వాడు యూపీఓడు ఫోన్ కట్ చేయి అంటాడు, ఫోన్ కట్ చేయి అంటాడు. వీడు ఫోన్ డైలీ నైట్ మాట్లాడతాడు. వాళ్ళని యూపీఐకి నచ్చదు. నాదైతే ఇంకో సింగిల్ ఎంజాయ్ లైఫ్ సవాళ్ళ بس أرى هندي أرى تاميل تلنجو أنا أقول بدون كلام. أنا أقول بس واحد نفر في غرفة
बिलियल्स कलाम टेलीफोन माप मुश्किल इंत सूप इतने नंबर आधा फयाज भाई अल्लाह तो ले चिंता कलाम टेलीफोन किदा सा అది ముష్కిల్ మాపి ముష్కిల్ ఇతనే నంబర్ ఫీ సరే నువ్వు ఈ నుంచి పోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వస్తున్నావా లేదా చెప్పు 50-50 ఛాన్సెస్ 200 జీతం ఇచ్చేస్తా లేదు రాను కానీ నాకేందంటే ఇబ్బంది నాకు నన్ను యాక్చువల్గా మా తమ్ముడు చెప్పాలనుకునేది ఏందిరా అంటే ఇక్కడ మనం మన లాంటి యువతలు అనమాట ఇల్లు మంచిది అయితే కనుక ఓపికగా చేసుకోగలుగుతాం. లైక్ ఇలాంటిది కష్టంగా ఉన్నాకో మనకైతే చేయబుద్ది కదనమాట, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనేసి మైండ్ సెట్ అయితే వచ్చేస్తుంది. మా తమ్ముడు చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాడు, కానీ వాళ్ళకి అప్లికాడు ఈ రోజుకి అంటే వీళ్ళు మనం అనుకోవడానికి పంపారనమాట. వాళ్ళకి ఎప్పుడు ఇష్టమైతేనే అప్పుడే పంపిస్తారు. ఇప్పుడు పక్కన వాడుకుని చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. వాళ్ళకి అప్పిల్ వాళ్ళ మేడం పంపిస్తలేడు, సతాయిస్తున్నారు కానీ వాళ్ళకి. సో ఇలాగైతే ఉంటుంది. నేను రావద్దని చెప్తలేదు, నేను ఓపికతో చేసుకుంటా, ఏదైనా కష్టపడతా, ఇవాళ ఎన్నన్నా మాట్లాడినా నేను పడతా, అన్ని చేసుకోగలుగుతా అనుకున్న వాళ్ళే రండి కోవిడ్ ఇళ్ళకి డ్రైవర్లుగా. లేదంటే కనుక మన లాంటి యువత కొంచెం కష్టమైన కానీ బయటకు వెళ్ళని ట్రై చేయండి. బయట అయితే కొంచెం లైఫ్ పీస్ఫుల్గా ఉంటుంది. కష్టం ఉంటుంది కానీ ఒకరి కింద పని చేసినట్టయితే ఉండదు, కొంచెం హ్యాపీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు బయట మనది ఉంటుంటుంది అంతే. ఇళ్ళలోకి వస్తే కనుక మొత్తం వాళ్ళు చూసుకుంటారు, కానీ మాటలు ఉంటాయి, కొడతారు, తిడతారు, అన్నీ చేస్తారు. కొడతారనే వీడియోస్ కూడా నేను ముందు చూపిస్తాను. మా ఫ్రెండ్స్కి ఆల్రెడీ కొంచెం ఇన్సిడెంట్ అయితే జరిగినాయి. మా తమ్ముని వీడియోస్ అయిపోగానే ముందు అయితే నేను చూపిస్తాను, ఓకేనా? ప్రజెంట్ అయితే మా తమ్ముడు లగేజ్ మొత్తం అంతా ప్యాక్ అయితే చేసేసినాం. మొత్తం మా తమ్ముడు లగేజ్ మొత్తం అంతా ప్యాక్ అయితే చేసేసినాం. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అయితే మా తమ్ముడు మొత్తం లగేజ్ అంతా మా రూమ్ మొత్తం అంతా ఖాళీ అయితే చేసేసినాం. ఇంకా నేను కూడా నుంచి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను కూడా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. ఇంకా సో శ్రీలంక ఈజ్ సోఫ్రా శ్రీలంక ఫ్రెండ్. నైస్ టు మీట్ యూ బ్రో. థ్యాంక్ యూ. ఓకే, ప్రజెంట్ అయితే ఇంకా వెళ్ళిపోతున్నాను నేను మా ఇంటి దగ్గరికి. ఆ బ్యాగు అది ఇప్పుడు ఇంటికి తీసుకుని వెళ్ళిపోవాలి. ఇది అనమాట మా ఇంటికి తీసుకుని వెళ్ళిపోతున్నాం. లగేజ్ ఎక్కువ అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నాం. మా వాడు ఇంకా రేపులే మనడైతే వెళ్ళిపోతాడు. ఆపుదు కలుద్దాం. ఇంకా మీరైతే అందులో వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి రెడీగా అయితే ఉన్నాడు. నెక్స్ట్ వ్లాగ్కి మా తమ్ముడు కోవిడ్ నుంచి ఇండియాకి వెళ్ళే వ్లాగ్, ఓకేనా? లైక్ అండ్ సబ్స్క్రైబ్. హలో ఫ్రెండ్స్, నేను మీకు వీడియో పంపాను. ఇది ఇట్లా నవ్వు వస్తాను నాకు వీడియోలు తీయాలంటే, నాకు ఇదే తలనొప్పి. హలో ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, కామెంట్. బాయ్, సీ యూ, టాటా, ఎల్లా హయ్యా.